స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమ ఫేవరెట్ స్టార్ ఏం చేస్తే అది సక్సెస్ అవ్వాలని కోరుకోవడం కామన్. కానీ ఈసారి అలా కోరుకుంటే వాళ్లే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంత మాత్రానికి నెగటివ్ గా కోరుకోలేరు. ఇంతకీ విషయం ఏంటంటే, పవన్ ఏపీ ఎలక్షన్స్ లో నెగ్గితే, తమ కూటమి గెలిస్తే పవన్ ఫ్యాన్స్ కి కష్టాలు తప్పవంటున్నారు. బేసిక్ గా పవన్ ఓడితేనో పొలిటికల్ పంచ్ పడితేనో ఫ్యాన్స్ బాధపడాలి, కానీ తను ఎన్నికల్లో గెలిస్తే కూడా కంగారు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకో మీరే చూసేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సోసోగా ఆడితేనే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది, హిట్ అయితే సినీ సునామీని. అలాంటి హీరో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్ పూర్తి చేయబోతున్నాడన్నారు. ఎన్నికలైపోయాయి కాబట్టి ఇక సెట్లో పవన్ సందడి అనుకున్నారు. కానీ జూన్ 4న సీన్ మారేలా ఉంది. ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికే విజయం వచ్చేలా ఉంది. మరి ఇది గుడ్ న్యూసే. పవన్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకోవాల్సిందే. కానీ ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది. ఒకవేళ ఏపీలో కూటమి గెలిస్తే పవన్ ఉప ముఖ్యమంత్రి కావచ్చు, లేదా హోమ్ మినిస్టర్ అవ్వచ్చని ఊహాగానాలు పెరిగాయి. లేదంటే టీడీపీ, వైసీపీకి ఈక్వల్గా ఎమ్మెల్యేలు గెలిస్తే జనసేన కింగ్ మేకర్ అయి పవనే ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ఈ పొలిటికల్ అనాలిసిస్ ఎలా ఉన్నా ఏపీలో కూటమి గెలిస్తే ఇక పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిందే. ఎందుకంటే పవర్ పాలిటిక్స్తో పవన్ బిజీ కావాల్సి వస్తుంది. తనే మంత్రి అయితే పని ఒత్తిడి, బాధ్యత పెరిగి సినిమాలు పక్కన పెట్టాల్సి వస్తుంది. కానీ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సగానికి పైగా పూర్తయిన ప్రాజెక్టులు కాబట్టి వీటిని ఎలా అయినా పూర్తి చేయాలనుకోవచ్చు. కానీ అది అనుకున్నంత వేగంగా జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే కూటమి పవర్లోకి వస్తే ఎక్కువ పని పవన్కే ఉంటుంది. కాబట్టి తను ఎక్కువ సమయం పాలిటిక్స్కే కేటాయించాల్సి రావచ్చు. అంత మాత్రానికే పవన్ గెలుపు ఫ్యాన్స్ని కంగారు పెట్టిస్తుంది అనలేం. కానీ సినిమాల షూటింగ్ ఆగిపోయే ఛాన్స్ ఉండడం మాత్రం ఫ్యాన్స్కి కాస్త నిరాశ పెట్టే అవకాశం ఉంది.